హాయ్ స్టూడెంట్స్, జాబ్ ఆస్పిరెంట్స్ అండ్ వ్యూవర్స్. ఎస్ఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి శుభవార్త. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ అనేటువంటిది నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 3712 వేకెన్సీస్, 3712 వేకెన్సీస్ అనేవి రిలీజ్ అయినాయి. చాలా మంది స్టూడెంట్స్ ఈ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ అప్లై చేయడం కోసం ఇబ్బంది పడుతున్నారు. అది ఎలా అప్లై చేయాలి ఏంటో చూద్దాము. యాక్చువల్లీ ఏంటంటే 2 వెబ్సైట్స్ ఉన్నాయి అన్నమాట. ఆ 2 వెబ్సైట్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారు. కొత్త వెబ్సైట్ ఒకటి క్రియేట్ చేశారు ఎస్ఎస్సి వాళ్ళు. ఓల్డ్ వెబ్సైట్లోకి వెళ్ళారు అని అంటే అందులో అప్లై చేయడానికి ఆప్షన్ లేదు. కొత్త వెబ్సైట్లోకి కంపల్సరీ లాగిన్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. మనం గూగుల్లోకి వెళ్ళి జస్ట్ ఎస్ఎస్సి అని మీరు సెర్చ్ చేయండి. ఎస్ఎస్సి అని సెర్చ్ చేస్తే ఫస్ట్ మీకు ఇక్కడ sscnic.in ssc.nic.in ఇది ఓపెన్ చేశారనుకో, నార్మల్లీ ఇంతకుముందు ఇందులోనే అన్నీ ఉండేవి. ఇక్కడ నోటిఫికేషన్లోకి వెళ్ళాలి. నోటీస్లోకి వెళ్ళి మనం సిహెచ్ఎస్ఎల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మన నోటిఫికేషన్ అనేది షో అవుతుంది. కానీ ఇప్పుడు ఏంటి అని అంటే ఇందులో ఏం లేదు. ఓకే, జనాలేమో నోటిఫికేషన్ పడింది అంటున్నారు, ఇక్కడికి వస్తేనేమో లేదు, అంతా ఫ్రాడ్ ఏమో అని అనుకోవచ్చు జనం. కానీ అలా కాదు. ఎస్ఎస్సి అనేది ఒక కొత్త వెబ్సైట్ అనేది లాంచ్ చేసింది. ఇక్కడ మీకు వచ్చేసేసి ssc.nic.in కిందకి కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ssc.gov.in ఇది వెబ్సైట్ అనమాట. దీని మీద మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కింద నోటీస్ బోర్డులో మీకు నోటిఫికేషన్ అనేది ఉన్నాయి. ఇక్కడ మీరు క్లిక్ చేశారు అని అంటే కనుక మీకు నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ మీరు నోటిఫికేషన్ అనేది చూడొచ్చు. ఓకే, ఇక్కడ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటిఫికేషన్ వచ్చేసేసి ఆన్లైన్ మీకు వీళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఈరోజు డేట్ మన 10th April 2024న మనం ఈరోజు ఇచ్చిన ఈ నోటిఫికేషన్ ప్రకారం మనకి ఈరోజు మనం చూస్తున్న డేట్లో సబ్మిషన్ ఆన్లైన్ సబ్మిషన్ అప్లికేషన్ అనేది 8th నుంచి స్టార్ట్ అవ్వాలి. ప్లస్ 7th May వరకు లాస్ట్ డేట్. దీని తర్వాత లాస్ట్ డేట్ ఆఫ్ టైం ఫర్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఇది వచ్చేసేసి 7 May అనమాట. 7 May రాత్రి 11 గంటల వరకు ఉంది. దాని తర్వాత లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ మేకింగ్ ఆన్లైన్ ఫీ పేమెంట్. మీరు ఆన్లైన్ ఫీ పేమెంట్ అనేది చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసేసి 8th May నైట్ 11 o'clock వరకు ఈ నోటిఫికేషన్ వరకు. దీని తర్వాత ఏమైనా చేంజెస్ ఉండి నోటీసులు ఉంటే అవి మళ్ళీ మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ ఉన్న ఈ నోటిఫికేషన్ ప్రకారం నేను చెప్తున్నాను. దీని తర్వాత డేట్స్ ఆఫ్ విండో ఫర్ అప్లికేషన్ ఫామ్ కరెక్షన్ అండ్ ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ కరెక్షన్ ఛార్జెస్. ఓకే, అంటే మీ ఆన్లైన్ అప్లికేషన్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయి, ఏదైనా సరే బై మిస్టేక్ టైప్ చేశాను, చేంజెస్ చేసుకోవాలి అని అనుకుంటే సబ్మిట్ చేసిన తర్వాత అది 10th May అండ్ 11th May నైట్ 11 o'clock వరకు మీరు చేసుకోవచ్చు. తర్వాత Tier 1 అనేది మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. Tier 1 ఎగ్జామ్ అనేది June, July మధ్యలో మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ అవుతుంది. దీని తర్వాత Tier 2 అనేది మీకు వాడు నోటిఫై చేస్తాను అని ఇచ్చాడు. కానీ మీరు మ్యాక్సిమం ఒక 2 to 3 months అని అనుకొని రఫ్గా వెళ్ళండి. ఇంకోటి ఏంటి అని అంటే జనాలు ఇప్పుడు ఎలా ఉన్నారు అంటే ఇప్పుడు మనకి ఓన్లీ Tier 1 టార్గెట్, ముందు అదొక్కటే ప్రిపేర్ అవుదాము, Tier 2 అది పడినప్పుడు చూసుకోవచ్చులే అని అనుకుంటారు. కానీ మీకు ఎక్కువ టైం ఉండదు. 100% ఈసారి ఒక 2 to 3 months లోపే ఆ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో మీరు Tier 2కు కూడా ఇప్పుడే ప్రిపేర్ అవ్వాలి. ఆ విధంగా ప్రిపేర్ అయితేనే మీరు మీ జాబ్ తెచ్చుకోవాలనేటువంటి గోల్ని అచీవ్ అవ్వగలుగుతారు. ఓకే, దీని తర్వాత మీకు పే స్కేల్ వచ్చేసేసి ఎల్డిసి లోవర్ డివిజన్ క్లర్క్కి 19,900 నుంచి 63,200 వరకు మీ బేసిక్ పే స్కేల్ అనేది ఉంటుంది అన్నమాట. మీ బేసిక్ పే స్కేల్ అనేది 19,900 నుంచి 63,200 ఉంటుంది. దీనికి అడిషనల్గా మీకు మళ్ళీ ఇంకా డిఏలు, టీఏలు ఇలాంటివన్నీ, హెచ్ఆర్ఏలు ఇవన్నీ యాడ్ అవుతాయి అనమాట. డేటా ఎంట్రీ ఆపరేటర్ అనేది ఉంటుంది. ఇది పే లెవెల్ 4లో వస్తుంది. దీనికి వచ్చేసేసి 25,500 నుంచి 81,000 వరకు మీకు పే స్కేల్ అనేది ఉంటుంది. అంటే బేసిక్ అనేది ఫస్ట్ 25,500 అనేది ఉంటుంది కొత్త ఫ్రెషర్కి. మీరు ఆ పైన సర్వీస్ చేసి రిటైర్మెంట్ అయ్యేలోపు ఇంతవరకు వెళ్ళగలుగుతారు. ఓకే, దాని తర్వాత లెవెల్ 5లో వచ్చేసేసి సేమ్ ఇదే మీకు డిఈఓకి 29,200 బేసిక్ ఉంటుంది. అక్కడి నుంచి లాస్ట్ 92,300 వరకు మీరు తీసుకోగలుగుతారు. దాని తర్వాత డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ పే లెవెల్ 4 ఇది 25,500 బేసిక్ పేతో స్టార్ట్ అయ్యి 81,100 అనేది మీ బేసిక్ పే అనేది ఉంటుంది. దీని తర్వాత వేకెన్సీస్
మీకు టోటల్ వేకెన్సీస్ వచ్చేసి ఇందా చెప్పాను ఆల్రెడీ, అప్రాక్సిమేట్గా 3712 వేకెన్సీస్ అనేవి మనకి పడినాయి అనమాట సిహెచ్ఎస్ఎల్లో. ఓకే, దానికి మీరు వెబ్సైట్ మీకు ssc.gov.in. అన్నిటికంటే ముఖ్యం ఏంటి అని అంటే మీరు 100% HTTPS అని ఉండాలి. ఫేక్ వెబ్సైట్స్ కూడా క్రియేట్ చేస్తూ ఉంటారు హ్యాకర్స్. సో మనం ఇక్కడ HTTPS అనేది ఉందా లేదా అనేది చూసుకోవాలి. HTTPS ssc.gov.in ఇది కంపల్సరీ ఉండాలన్నమాట. ఓకే, దాని తర్వాత రిజర్వేషన్ అనేది మనకి SC, ST, OBC, EWS, ఎక్స్ సర్వీస్ మ్యాన్, దాని తర్వాత పర్సన్ విత్ అనేది మనకి దీనిలో 5th నెంబర్లో నోటిఫికేషన్లో ఇచ్చాడు మనకి. యాజ్ ఆన్ 1st ఆగస్ట్ 2024 అంటే ఆగస్టు 1వ తారీఖు 2024 సంవత్సరం ప్రకారం వాడు కన్సిడర్ చేస్తున్నాడు. దాని ప్రకారం ఏంటి అని అంటే మనకి ఇది లెటర్ నెంబర్ ఇచ్చాడు, సో అండ్ సో చూసుకొని నోటిఫికేషన్లో ఉంటుంది. మెయిన్లీ మనకు కావాల్సింది ఏంటి అని అంటే పోస్టులు వచ్చేసేసి మీకు ఏజ్ 18 to 27 ఇయర్స్ వరకు ఎలిజిబుల్ అనమాట. 18 ఇయర్స్ నిండిన వాళ్ళు 27 ఇయర్స్ వరకు, 27 ఇయర్స్ బిఫోర్ ఉన్న వాళ్ళంతా ఎలిజిబుల్. దీనిలో వచ్చేసేసి మీకు 2nd ఆగస్ట్ 1997 ఆ డేట్ తర్వాత పుట్టిన వాళ్ళు ప్లస్ 1st ఆగస్ట్ 2006 ఈ లోపు పుట్టిన వాళ్ళు, అంటే 1st ఆగస్ట్ 2006 తర్వాత పుట్టిన వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. అలానే 2nd ఆగస్ట్ 1997కి ముందు పుట్టిన వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ లేదు. ఓకే, దీన్ని మీరు కన్సిడర్ చేసుకోండి. దాని తర్వాత రిజర్వేషన్స్లో మీకు SC, ST అనే వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఓకే, మనకి 18 to 27 అన్నాం కదా, వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది అని అంటే వాళ్ళు 32 ఏజ్ వరకు అప్లై చేసుకోవచ్చు SC, ST క్యాండిడేట్స్ అయితే. OBC అయితే 3 ఇయర్స్ అంటే 27 + 3 30 ఇయర్స్ వరకు OBC అనేవాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సేమ్ మీకు ఫిజికల్లీ హ్యాండిక్యాప్స్ వాళ్ళకి 10 ఇయర్స్ వరకు ఉంది. ఓకే, దాని తర్వాత మీకు PWBD, OBC వాళ్ళకి 13 ఇయర్స్ వరకు ఉంది. PWBD, SC, ST వీళ్ళకి 15 ఇయర్స్ వరకు ఉంది. దాని తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే డిఫెన్స్ నుంచి ఎవరైతే రిటైర్ అయ్యారో, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ నుంచి ఎవరైతే రిటైర్డ్ అయ్యారో వాళ్ళకి వాళ్ళ సర్వీసు ప్లస్ 3 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉంది. వీళ్ళు దీని ప్రకారం అప్లై చేసుకోవచ్చు. దీనిలో మనకి డిఫెన్స్ పర్సనల్ డిజేబిలిటీ ఇన్ ఆపరేషన్ డ్యూరింగ్ హాస్టిలిటీస్ విత్ ఎనీ ఫారెన్ కంట్రీ ఆర్ ఇన్ ఏ డిస్టర్బ్డ్ ఏరియా అండ్ రిలీజ్డ్ యాజ్ ఏ కాన్సిక్వెన్స్ దేర్ ఆఫ్ వీళ్ళకు కూడా ఒక 3 ఇయర్స్ ఉంది. దాని తర్వాత సెంట్రల్ గవర్నమెంట్లో ఎవరైతే సివిలియన్స్ ఎంప్లాయ్ వర్క్ చేస్తున్నారో వాళ్ళకి అప్ టు 40 ఇయర్స్ వరకు ఏజ్ అనేది ఎలిజిబిలిటీ ఉంది. ఓకే, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ సివిలియన్ ఎంప్లాయీస్ హూ హ్యావ్ రెండర్డ్ నాట్ లెస్ దాన్ 3 ఇయర్స్ రెగ్యులర్ అండ్ కంటిన్యూస్ సర్వీస్ యాజ్ ఆన్ క్లోజింగ్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అయిపోవటానికి ముందు వీళ్ళు కనుక 3 ఇయర్స్ కంటిన్యూస్ సర్వీస్ ఏదో ఒక సెంట్రల్ గవర్నమెంట్ సివిల్ ఎంప్లాయీగా చేసి ఉంటే వాళ్ళకి 45 ఏజ్ వరకు అప్లై చేసుకుంటాకి ఛాన్స్ అనేది ఉంది. అలానే సేమ్ విడోస్, డివోర్స్డ్ ఉమెన్ జ్యుడిషియల్లీ సపరేటెడ్ అండ్ హూ ఆర్ నాట్ రీమ్యారీడ్ అంటే ఎవరైనా సరే ఉమెన్ విడాకులు తీసుకున్న వాళ్ళు, ఆడవాళ్ళు విడాకులు తీసుకున్న వాళ్ళు జ్యుడిషియల్లీ సపరేటెడ్ అంటే వాళ్ళు విడాకులనే కన్సిడర్ చేసుకోవాలి మనం. ఓకే, అంటే మెయిన్లీ ఏంటి అని అంటే విడోస్ అండ్ డైవర్స్డ్ ఉమెన్ వాళ్ళకి 35 ఇయర్స్ వరకు ఏజ్ ఉంది. కాకపోతే డైవర్స్డ్ ఉమెన్ రీమ్యారేజ్ చేసుకోకుండా ఉండాలి. ఓకే, విడోస్ అయినా సేమ్ కాన్సెప్ట్. విడోస్ అండ్ డైవర్స్డ్ ఉమెన్ వితౌట్ రీమ్యారేజ్ చేసుకోకుండా ఉంటే వాళ్ళు 35 ఏజ్ వరకు అప్లై చేసుకుంటాకి ఎలిజిబుల్. అట్ ద సేమ్ టైం వీళ్ళు కనుక SC, ST అయి ఉంటే డైవర్స్డ్ అండ్ విడో ఉమెన్ వాళ్ళు 40 ఏజ్ వరకు CHSL జాబ్కి SSCలో అప్లై చేసుకోవచ్చు. మీకు దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ CHSLకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసేసి డేటా ఎంట్రీ ఆపరేటర్ DEO గ్రేడ్ A
ఇవి ఎందులో వేకెన్సీస్ ఉన్నాయంటే మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. వీటిలో ఉన్నాయి. వీటి క్వాలిఫికేషన్ వచ్చేసేసి 12th పాస్ అయి ఉండాలి విత్ సైన్స్ స్ట్రీమ్, విత్ కంపల్సరీ మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ ఉండాలి. అంటే మీరు 12th సైన్స్లో పాస్ అయి ఉండాలి విత్ మ్యాథ్స్ అనేది కంపల్సరీగా ఒక సబ్జెక్టు అయి ఉండాలి మీ ఇంటర్మీడియట్లో +2లో. బైపీసీ వాళ్ళు దీనికి ఎలిజిబుల్ కాదు. ఎందుకు అని అంటే బైపీసీ వాళ్ళు మ్యాథ్స్ అనేది వాళ్ళకి సబ్జెక్ట్గా ఉండదు కాబట్టి. ఎవరైతే ఎల్డీసీ జేఎస్ఏకి అప్లై చేస్తున్నారో వాళ్ళకి కంపల్సరీగా ఇంటర్మీడియట్ అనేది 12th అనేది పాస్ అయి ఉండాలి. ఏ స్ట్రీమ్ నుంచి అయినా సరే ఇంటర్మీడియట్ అనేది పాస్ అయి ఉంటే మీరు ఎల్డీసీ జేఎస్ఏకి ఎలిజిబుల్ అనమాట అప్లై చేసుకుంటాకి. దాని తర్వాత మీరు ఎవరైతే ఆల్రెడీ ఈ ఇయర్ పర్సూయింగ్లో ఉన్నారో, అంటే ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ చదువుతున్నారు, ఫైనల్ ఇయర్ ఇంకా కంప్లీట్ అవ్వాలా, సెకండ్ ఇయర్లో ఉన్నారు, వాళ్ళు కనుక ఎగ్జామ్స్ అనేవి 1 ఆగస్ట్ 2024 లోపు కంప్లీట్ చేసుకుంటే వాళ్ళు కూడా ఈ సిహెచ్ఎస్ఎల్ అనే దానికి అప్లై చేయడానికి ఎలిజిబులే. స్టూడెంట్స్, ఇప్పుడు మెయిన్ టాపిక్, అందరూ కన్ఫ్యూజ్ అవుతున్నటువంటి టాపిక్, మనకి వెబ్సైట్ పనిచేయట్లేదు, అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలో తెలియట్లేదు, అప్లై ఎలా చేయాలి అనుకునే వాళ్ళకి నోటిఫికేషన్ని కరెక్ట్గా చదువుకోండి. చక్కగా అందులో క్లియర్లీ రాసుంది, నేను చెప్తున్నాను చూడండి. 9th కాలంలో మీకు 9th పాయింట్లో హౌ టు అప్లై అని ఉంది. దీనిలో క్లియర్గా ఇచ్చాడు, ఆల్ ద క్యాండిడేట్స్ హూ విష్ టు అప్లై ఇన్ రెస్పాన్స్ టు దిస్ నోటీస్ అండ్ హ్యావ్ నాట్ జనరేటెడ్ దేర్ వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ఆన్ ద న్యూ వెబ్సైట్. అంటే కొత్త వెబ్సైట్ అనేది వీళ్ళు ఒకటి క్రియేట్ చేశారు. ఈ కొత్త వెబ్సైట్లో మీరు 100% వన్ టైమ్ రిజిస్ట్రేషన్ అనేది మళ్ళీ చేసుకోవాల్సిందే. ఓకే, విల్ బి రిక్వైర్డ్ టు డూ సో యాజ్ ద ఎర్లియర్ ఓటీఆర్ జనరేటెడ్ ఆన్ ద ఓల్డ్ వెబ్సైట్ విల్ నాట్ బి ఫంక్షనల్ ఫర్ ద న్యూ వెబ్సైట్. అంటే మీ ఓల్డ్ వెబ్సైట్ ఏదైతే ఉందో ssc.nic.in అనేది, దీనిలో మీరు ఓటీఆర్ అనేది క్రియేట్ చేసుకొని ఉంటారు, ఇంతకుముందు జాబ్స్ అప్లై చేసుకొని ఉంటారు, కానీ అది ఈ కొత్త వెబ్సైట్కి అప్లికబుల్ కాదు. సో మీరు ఎవరైనా సరే ఇప్పుడు ఈ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్కి అప్లై చేసుకునే వాళ్ళు కంపల్సరీగా ఈ ssc.gov.in అనే వెబ్సైట్లో మీ ఓటీఆర్ అనేది రిజిస్టర్ చేసుకోవాలి తప్పకుండా. ఓల్డ్ది మీకు కన్సిడర్ చేయబడదు. ఓకే, దీనిలో సెకండ్ పాయింట్ మనకి ఏమి ఇచ్చాడు అని అంటే అప్లికేషన్స్ మస్ట్ బి సబ్మిటెడ్ ఇన్ ఆన్లైన్ మోడ్ ఓన్లీ. అంటే ఓన్లీ ఆన్లైన్లోనే అప్లికేషన్స్ పెట్టుకోవాలి, ఆఫ్లైన్కి ఎటువంటి ప్రొవిజన్ లేదు. ద వెబ్సైట్ ఆఫ్ ఎస్ఎస్సి హెడ్ క్వార్టర్స్ https://ssc.gov.in. ఫర్ డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్ ప్లీజ్ రిఫర్ టు Annexure 3, Annexure 4 అంటే Annexure 3A, Annexure 4A. అంటే మీరు ఏంటి అని అంటే అప్లికేషన్ అనేది కంపల్సరీగా వీళ్ళు ఇచ్చినటువంటి ఈ వెబ్సైట్లో మాత్రమే మీరు ఫిల్ చేయాలి, అప్లై చేయాలి. ఇంకొకసారి చెప్తున్నాను, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ssc.nic.in అనేది మీరు యూజ్ చేయకూడదు. ఇప్పుడు మీరు ఎస్ఎస్సిలో సిహెచ్ఎస్ఎల్ జాబ్ అప్లై చేయాలి అని అంటే కంపల్సరీ ssc.gov.in అనే వెబ్సైట్కి మాత్రమే వెళ్ళి మీరు అక్కడ అప్లై చేసుకోవాలి. దానికి మీరు ఓటీఆర్ కంపల్సరీగా క్రియేట్ చేసుకోవాలి, అప్పుడే మీరు అప్లై చేయగలుగుతారు. అప్లికేషన్ ఫీ గురించి మనం మాట్లాడుకుందాం. ఇది 10th కాలంలో ఉంది. మీ అప్లికేషన్ ఫీ అనేది చౌక అంటారు కదా, చౌక అనమాట. మిగతా ఎగ్జామ్స్కి మనం దేనికి వెళ్ళినా సరే 500, 700, 1000, 1200, 1500 ఆ విధంగా మనం గవర్నమెంట్ ఎగ్జామ్స్కి కూడా ఫీ పే చేసి ఎగ్జామ్స్ రాస్తున్నాం. కానీ ఎస్ఎస్సి అనేది మనకి చౌక అనమాట, 100 రూపీస్ అప్లికేషన్. ఓకే, దీనికి కూడా మనకి ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. 10.2లో ఇచ్చాడు, ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ క్యాండిడేట్స్ బిలాంగ్ టు ద షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీస్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎలిజిబుల్ ఫర్ రిజర్వేషన్ ఆర్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ ఫీ. అంటే మీకు ఎవరైనా సరే ఉమెన్, ఆడవారు, అలానే ఎవరైతే క్యాండిడేట్స్ ఎస్సీ, ఎస్టీ, దాని తర్వాత పీడబ్ల్యూబీడి, ఈఎస్ఎం అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఈ కేటగిరీస్ వాళ్ళు జెంట్స్ కావచ్చు, లేడీస్ కావచ్చు, వీళ్ళకి ఫీ అనేది ఎగ్జామ్టెడ్ అనమాట. అంటే ఫీ పే చేయాల్సిన పని లేదు, ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. మంచి నోటిఫికేషన్ కదా. తర్వాత
Fee can be paid online through Beam UPI, net banking or by using Visa, Master, Maestro, RuPay, credit card or debit card. అంటే ఫీ అనేది మీరు వీళ్ళు ఇచ్చిన ఈ ఆప్షన్స్ త్రూ మాత్రమే పే చేయాలి, అప్పుడే అది కన్సిడర్ చేయబడుతుంది. భీమ్ యూపీఐ అంటే మీ గూగుల్ పే, ఫోన్పే నుంచి చేస్తాము. నెట్ బ్యాంకింగ్ మీ బ్యాంక్ కనుక సపోర్ట్ చేసి నెట్లో మనం యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి దాని నుంచి చేయొచ్చు. వీసా, మాస్ట్రో ఏవైతే మీ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డు ఉన్నాయో ఈ టెక్నాలజీస్ వాడే వాటితో మాత్రమే మనం ఆ పేమెంట్ అనేది ఆన్లైన్లో చేయగలుగుతాం. వీసా కార్డ్స్, మాస్టర్ కార్డ్స్, మాస్ట్రో కార్డ్స్, రూపే క్రెడిట్ కార్డ్స్ ఆర్ డెబిట్ కార్డ్స్, ఓకే, వీటితో చేసుకోవచ్చు. ఆన్లైన్ ఫీ కెన్ బి పేడ్ బై క్యాండిడేట్స్ అప్ టు 8/5/2024 2300 hours. అంటే మనం 8th May 2024 నైట్ 11 o'clock వరకు ఆన్లైన్ పేమెంట్ అనేది చేయడానికి ఉంటుందన్నమాట. ఆ తర్వాత మరి వాడు ఎక్స్టెండ్ చేస్తే ఉంటుంది, లేదంటే ఈ నోటిఫికేషన్ ప్రకారం అంతటితో క్లోజ్. Candidates who are not exempted from fee payment must ensure that their fee has been deposited with SSC. అంటే మీరు ఏదైతే పే చేస్తున్నారో ఎగ్జామ్షన్ లేని వాళ్ళు 100% ఎన్షూర్ చేసుకోవాలి. స్టాఫ్ సెలెక్షన్ కమిషన్కి మాత్రమే మీ పేమెంట్ అనేది వెళ్ళాలి. కంపల్సరీ మీది రికార్డ్ అనేది ఉంచుకోండి పే చేసిన తర్వాత. విండో ఫర్ అప్లికేషన్ ఫామ్ 10/5/24. అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి అనే దాని మీద నేను ఇంకొక వీడియో చేసి మీకు చూపిస్తాను. సో ఇప్పుడు ఏంటంటే మీకు మెయిన్లీ నోటిఫికేషన్ గురించి చెప్దామని ఈ వీడియో చేశాను, ఓకే. దాని తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్స్ మనకి ఏంటి అని అంటే ఎగ్జామినేషన్ సెంటర్స్కి డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. మీకు సెంట్రల్ రీజన్, ఈస్టర్న్ రీజన్, తర్వాత కర్ణాటక, కేరళ రీజన్, తర్వాత మధ్యప్రదేశ్ సబ్ రీజన్, నార్త్ ఈస్టర్న్ రీజన్, నార్త్ వెస్ట్ సబ్ రీజన్, సౌతర్న్ రీజన్. మనం ఆంధ్రప్రదేశ్ కాబట్టి మనం సౌతర్న్ రీజన్లో అప్లై చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్, ఓకే, అండ్ తెలంగాణ మనది సౌతర్న్ రీజన్లో మనం అప్లై చేసుకోవాలి. తర్వాత వెస్టర్న్ రీజన్, ఇట్లా రీజన్ వైజ్ 9 టైప్ ఆఫ్ రీజన్స్లోకి డివైడ్ చేశారనమాట వీళ్ళు ఎస్ఎస్సి ఎగ్జామ్ సెంటర్స్ని. వీటిలో సబ్ ఏవి ఎక్కడ ఉన్నాయని చూసుకోండి. మనం ఆంధ్ర, తెలంగాణ మన స్టూడెంట్స్ కాబట్టి ఆంధ్రాలో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్లో మనకి తెలంగాణ వాళ్ళకి 3 ఉంది సెంటర్స్. ఏపీ వాళ్ళకైతే చాలా ఉన్నాయి, ఓకే. సో ఇవి మీరు చెక్ చేసుకోండి నోటిఫికేషన్లో. సో స్టూడెంట్స్ ఇప్పుడు మెయిన్ పార్ట్ మనం ఎగ్జామ్ అనేది ఏ విధంగా కండక్ట్ అవుతుంది, ఏమేమి టాపిక్స్ ఉన్నాయి, ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది, ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి అనేది ఇందులో చూద్దాం, ఓకే. మీకు ఎగ్జామ్ టైర్ 1, ఓకే, టైర్ 1 ఎగ్జామినేషన్. దీనిలో ఏంటి అని అంటే మనకి సబ్జెక్ట్స్ వచ్చేసేసి ఫస్ట్ సబ్జెక్టు ఇంగ్లీష్ లాంగ్వేజ్ బేసిక్ నాలెడ్జ్, ఓకే. దీనిలో మనకి 25 క్వశ్చన్స్ 50 మార్క్స్. దీని తర్వాత సెకండ్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్, ఇది మనకి 25 క్వశ్చన్స్ 50 మార్క్స్. దాని తర్వాత పార్ట్ 3 వచ్చేసి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ బేసిక్ అర్థమెటిక్ స్కిల్స్, ఇది 25 క్వశ్చన్స్ 50 మార్క్స్. పార్ట్ 4 వచ్చేసి జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్. ఓవరాల్గా మనం 60 మినిట్స్లో 200 మార్క్స్కి ఎగ్జామ్ అనేది రాయాలి, ఓకే. మనం 60 మినిట్స్లో 200 మార్క్స్కి ఎగ్జామ్ రాయాలి. దీనిలో ఎవరికైతే స్క్రైబ్ ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళు మాత్రం 80 మినిట్స్ టైం అనేది వాళ్ళకి ఇస్తారు. మిగతా వాళ్ళకి 60 మినిట్స్ ఉంటే స్క్రైబ్ ఉన్న వాళ్ళకి 80 మినిట్స్ అన్నమాట. అంటే వాళ్ళకి ఒక 20 మినిట్స్ అనేది ఎక్స్ట్రా ఇస్తారు. ఇప్పుడు మనం టైర్ 1 గురించి ఎక్స్ప్లెయిన్ చేసాం కదా, ఇప్పుడు టైర్ 2 గురించి చూద్దాం. మీకు టైర్ 2 ఎగ్జామినేషన్లో సబ్జెక్ట్ వచ్చేసి సెక్షన్ 1 దీనిలో మోడల్ 1 మ్యాథమెటిక్ ఎబిలిటీస్ ఉన్నాయి. తర్వాత మోడల్ 2లో రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ ఉంది. వీటి మీద మనకి మోడల్ 1 మీద 30 మార్క్స్ వస్తాయి, మోడల్ 2 మీద 30 మార్క్స్ వస్తాయి. అంటే ఈ సెక్షన్ 1 అనేది 60 మార్క్స్ ఉంటుంది. ఈచ్ క్వశ్చన్కి 3 మార్క్స్ ఉంటాయి. 60 క్వశ్చన్స్కి వచ్చేసి మనకి 180 మార్క్స్ ఉంటుంది. అంటే సెక్షన్ 1కి మనం 180 మార్క్స్కి ఎగ్జామ్ అనేది రాస్తాము. దీనికి టైమింగ్ వచ్చేసేసి 1 అవర్. సో స్టూడెంట్స్ ఇప్పుడు టైర్ 2 గురించి చూద్దాం. దీనిలో మనం సెషన్ 1, సెషన్ 2 ఉంటుంది. దీనిలో నుంచి సెక్షన్ 1లో సెక్షన్ 1, ఓకే. సెక్షన్ 1లో
మోడ్యూల్ 1 వచ్చేసేసి మనకి మ్యాథమెటికల్ ఎబిలిటీస్, ఇది 30 క్వశ్చన్స్ ఉంటుంది. మీకు ఏంటంటే ఈచ్ క్వశ్చన్కి 3 మార్క్స్. దాని తర్వాత మోడ్యూల్ 2లో వచ్చేసి రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్, దీనికి వచ్చేసేసి 30 క్వశ్చన్స్ ఉంటాయి. ఓవరాల్గా మీకు 30, 60 క్వశ్చన్స్ ఇంటూ 3 మార్క్స్, 180 మార్క్స్కి మీకు ఈ సెక్షన్ 1 అనే ఎగ్జామ్ ఉంటుంది. దీని తర్వాత మీకు దీనికి వచ్చేసేసి మీకు 1 అవర్ టైం, స్క్రైబ్ ఉన్న వాళ్ళకి 1 అవర్ 20 మినిట్స్ టైం. ఓకే, దీని తర్వాత మీకు సెక్షన్ 2 దీనిలో మళ్ళా మోడ్యూల్ 1లో వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్స్ ఉంటాయి. దీని తర్వాత మోడ్యూల్ 2 ఉంటుంది, దీనిలో జనరల్ అవేర్నెస్ ఉంటుంది. మీకు మోడ్యూల్ 1లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్స్కి 40 క్వశ్చన్స్ ఉంటాయి. దాని తర్వాత జనరల్ అవేర్నెస్కి 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఓవరాల్గా 40, 20, 60 ఇంటూ ఈచ్ క్వశ్చన్ 3 మార్క్స్, 180 మార్క్స్కి మీకు ఈ సెక్షన్ 2 అనే ఎగ్జామ్ ఉంటుంది. దీని తర్వాత సెక్షన్ 3, ఈ సెక్షన్ 3లో మోడ్యూల్ 1 ఉంటుంది. ఈ మోడ్యూల్ 1లో కంప్యూటర్ నాలెడ్జ్, ఓకే, కంప్యూటర్ నాలెడ్జ్ అనే దాని మీద మీకు ఎగ్జామ్ ఉంటుంది. దీనిలో 15 క్వశ్చన్స్ ఉంటాయి. 15 ఇంటూ 3 మార్క్స్, ఈచ్ క్వశ్చన్ 3 మార్క్స్. సో 45 మార్క్స్కి ఇది ఉంటుంది అనమాట. ఓకే, దీని తర్వాత వచ్చేసేసి మనకి పార్ట్ ఏ సెషన్ 2, ఇందాక సెషన్ 1 అన్నా కదా, ఇప్పుడు సెషన్ 2 అనమాట. ఈ సెషన్ 2లో సెక్షన్ 3లో మోడ్యూల్ 2లో స్కిల్ టెస్ట్ ఉంటుంది అనమాట, టైపింగ్ టెస్ట్ మోడ్యులర్గా ఉంటుంది. దీనిలో పార్ట్ ఏ వచ్చేసేసి స్కిల్ టెస్ట్ ఫర్ డిఈఓ ఇన్ డిపార్ట్మెంటల్ మినిస్ట్రీస్లో డిపార్ట్మెంటల్ వాటిలో అప్లై చేసుకున్న వాళ్ళకి ఈ టెస్ట్ అనేది ఉంటుంది. దీని తర్వాత పార్ట్ బిలో స్కిల్ టెస్ట్ ఫర్ డిఈఓ ఎక్సెప్ట్ ఇన్ డిపార్ట్మెంటల్ మినిస్ట్రీస్, అంటే ఎవరైతే డిపార్ట్మెంటల్ మినిస్ట్రీస్ కాకుండా ఉన్నారో వాళ్ళకి ఈ పార్ట్ బి కింద స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఓవరాల్ ఏంటంటే మీకు టైపింగ్ స్పీడ్ టెస్ట్ ఉంటుంది అనమాట. దీనిలో వచ్చేసేసి టైమింగ్స్ 15 మినిట్స్ అనమాట. మీకు పార్ట్ ఏ అయినా 15 మినిట్సే, పార్ట్ 2 అయినా 15 మినిట్సే. స్క్రైబ్ ఉన్న వాళ్ళకి మాత్రం 20 మినిట్స్ అనమాట, అంటే 5 మినిట్స్ ఎక్స్ట్రా ఉంటుంది వాళ్ళకి. ఓకే, దీని తర్వాత మనకి పార్ట్ సి టైపింగ్ టెస్ట్ ఫర్ ఎల్డీసీ అండ్ జేఎస్ఏ. జేఎస్ఏకి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి కూడా టైపింగ్ టెస్ట్ ఉంటుంది. వాళ్ళకి 10 మినిట్స్ టైము, స్క్రైబ్స్ ఉన్న వాళ్ళకి 15 మినిట్స్ టైం అనమాట. ఈ విధంగా మీకు ఎగ్జామ్ అనేది ఉండబోతుంది. ఓకే, టైర్ 1, టైర్ 2. టైర్ 2లో కన్ఫ్యూజ్ అవ్వద్దు. టైర్ 2లో ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఎగ్జామ్స్ ఉంటాయి, టాపిక్స్ అయితే అవే. ఓకే, మీకు ఓవరాల్ దీనికి టైం వచ్చేసేసి 2 hours 15 minutes అనమాట. సో స్టూడెంట్స్, ఇప్పటి వరకు నేను చెప్పిన విధంగా మీకు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ చెప్పాను, లాస్ట్ డేట్ చెప్పాను, ఆన్లైన్ ఫీ పేమెంట్ ఏ డేట్లో చేయాలో చెప్పాను, ప్లస్ అప్లికేషన్ ఫామ్లో కరెక్షన్స్ ఎప్పుడెప్పుడు చేసుకోవచ్చో చెప్పాను. దాని తర్వాత మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ అవన్నీ ఎప్పుడు ఉంటాయో చెప్పేసేసాను. టైర్ 1 ఎప్పుడు ఉంటుంది, టైర్ 2 ఎప్పుడు ఉంటుంది అని చెప్పాను. దీనిలో ఏంటి అని అంటే ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు కింద కామెంట్స్లో మీరు అడగండి, నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళంతా మన ఐబిటి ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఇన్ఫర్మేషన్స్ ఇస్తూ ఉంటాను. ఓకే, సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, వాటిని నేను 100% క్లారిఫై చేస్తాను. ఈ సిహెచ్ఎస్ఎల్ రిలేటెడ్ మీకు పే స్కేల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎలిజిబిలిటీ ఏమేమి కావాలి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. దాని తర్వాత టోటల్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో చెప్పాను, రిజర్వేషన్స్ ఎవరెవరికి ఉన్నాయో చెప్పాను. దాని తర్వాత ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో కూడా చెప్పాను. దీని తర్వాత మనం అప్లికేషన్ అనేది ఎలా ఫిల్ చేయాలి అనే దాని మీద ఈవినింగ్ ఇంకొక వీడియో రిలీజ్ చేస్తాను, అప్పుడు చూద్దురు. కానీ మీరు తప్పకుండా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే 100% మన ఐబిటి ఇన్స్టిట్యూట్ గుంటూరు ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి, మన దగ్గర ఎక్సలెంట్ సీనియర్ ఫ్యాకల్టీస్ తోటి ఒక మంచి ఎన్విరాన్మెంట్లో చాలా డెప్త్ లెవెల్లో సబ్జెక్ట్ అనేది టీచ్ చేస్తున్నాము. ప్రాపర్ లేటెస్ట్ అప్డేటెడ్ మెటీరియల్ ఉంది. ప్రాపర్గా మీకు స్మార్ట్ క్లాసెస్, అంతా స్మార్ట్ క్లాసెస్ అనమాట. మన దగ్గర క్లాసెస్ కూడా చక్కగా ఏసీ క్లాస్ రూమ్స్ ఉంటాయి. 100% ప్రతిరోజు ఆఫ్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. అది కాకుండా స్టూడెంట్స్ కోసం మా మేక్ మై ఎగ్జామ్ అని మా ఓన్ యాప్ ఉంది. ఆ యాప్లో లేటెస్ట్ ఎప్పటికప్పుడు అప్డేట్, ఓన్లీ ప్రీవియస్ ఎగ్జామ్స్ కాకుండా లేటెస్ట్గా సీనియర్ ఫ్యాకల్టీస్ తోటి ఇప్పుడున్న సిలబస్కి అనుగుణంగా తయారు చేసినటువంటి ఎగ్జామ్స్ అనేవి కూడా ప్రతి సబ్జెక్ట్కి కండక్ట్ చేస్తున్నాము. 100%
మీరు ఐబీటీలో జాయిన్ అయితే మీ జాబ్ ఏదైతే కావాలి అనుకుంటున్నారో గవర్నమెంట్ జాబ్, ఆ టార్గెట్ని 100% రీచ్ అవ్వగలుగుతారు. ఆ విధంగా మన కరికులం కానీ, మన టీచింగ్ మెథడ్స్ కానీ, మన ఎన్విరాన్మెంట్ కానీ ఉంటుంది. సో ఇదంతా కన్సిడర్ చేసుకొని మీరు ఎర్లీ యాజ్ పాసిబుల్, అంటే ఇంక ఇప్పుడు మీకు ఎక్కువ టైం లేనట్టే ఇప్పుడు కనుక స్టార్ట్ అయ్యారు అని అంటే మీరు దీన్ని గోల్ అనేది అచీవ్ అవ్వగలుగుతారు. ఎంత మీరు లేట్ చేసుకుంటూ ఉంటారో అంత మీకు ఇబ్బంది వస్తుందన్నమాట. సో మీరు మన ఐబీటీ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి మంచిగా కోచింగ్ తీసుకొని మంచిగా జాబ్స్కి సెలెక్ట్ అవుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.